హాయ్ నేను లక్కీ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ సెల్ఫ్ కేర్ ఎక్స్పెరిమెంట్. సో ఈ రోజు వీడియోలో అయితే నేను ఇంకొక ప్రోడక్ట్ రివ్యూతో అయితే వచ్చేసాను. ఇది మీకైతే యాక్నే ఉంది, యాక్నే మార్క్స్ ఉన్నాయి అండ్ యాక్నే ఈవెన్ కొంతమందికి కమెడాన్స్ ఉంటాయి, బ్లాక్ హెడ్స్ ఉంటాయి, వైట్ హెడ్స్ ఉంటాయి, యాక్నే రిలేటెడ్ ప్రాబ్లమ్స్ విత్ యాక్నే మార్క్స్ ఉన్నా కానీ పిగ్మెంటేషన్ ఉన్నా వీటన్నిటికీ ఒకే క్రీమ్ కావాలి. కొంచెం వేరే ఇప్పుడు యాక్నే అంటే వేరే క్రీమ్ వాడడం, లేకపోతే యాక్నే మార్క్స్కి ఒక క్రీమ్ వాడడం, లేకపోతే పిగ్మెంటేషన్ ఉంటే ఇంకో క్రీమ్ వాడడం, ఇవన్నీ వద్దు మాకు ఒక క్రీమ్ కావాలి అనుకుంటే వాళ్ళకైతే ఈ క్రీమ్ బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఎడాప్లిన్ జెల్. ఇది వచ్చేసి రెటినాయిడ్స్ అంటారు, స్కిన్ సెల్ టర్నోవర్ ని పెంచుతాయి ఇవి. సో ఇవి యూజ్ చేయడం వల్ల మనకేంటంటే యాక్నే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, కమెడాన్స్ ఉంటే అవి తగ్గుతాయి, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటే తగ్గుతాయి, యాక్నే మార్క్స్ ఉన్నా తగ్గుతాయి అండ్ ఈవెన్ పిగ్మెంటేషన్ ఉన్నా తగ్గుతాయి అండ్ ఈవెన్ ట్యాన్ కూడా తగ్గుతుంది చాలా వరకు. అంటే ఎలా అంటే ఇది స్కిన్ టర్నోవర్ పెంచడం అంటే మన డెడ్ స్కిన్ ని రిమూవ్ అయిపోయేలాగా, అంటే ఒక స్కిన్ టర్నోవర్ కొత్త స్కిన్ వస్తూ ఉంటే పాత స్కిన్ రిమూవ్ అవుతూ ఉంటుంది కదా, అలాగా ఏమవుతుందంటే కొత్త స్కిన్ సెల్స్ ని వచ్చేలాగా ఈ క్రీమ్ అనేది చేస్తుంది. అంటే ఎలా అంటే మనకి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఒక్కొక్క స్కిన్ ఎలాగా వస్తూ ఉంటుంది, స్కిన్ సెల్స్ ఎలా వస్తాయి, వాళ్ళు ఎంత బాగా ఉంటారు, ఈవెన్ 30+ ఉన్న వాళ్ళు కొంచెం ఏజింగ్ గా ఉంటారు కదా, ఏజింగ్ రాకుండా ఉండడానికి ఏజింగ్ కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఈవెన్ 30+ వాడే కంటే ముందే మనము యూజ్ చేస్తే 20+ అలా యూజ్ చేసామనుకోండి మనకి తర్వాత కూడా తొందరగా ఏజింగ్ లక్షణాలు అనేవి కనపడకుండా ఉంటాయి స్కిన్ లో. అండ్ సాగీనెస్ ఇలాంటివన్నీ అనేది రెటినాయిడ్స్ యూజ్ చేయడం వల్ల తగ్గుతాయి. ఇవి వచ్చేసి విటమిన్ ఏ డెరివేటివ్స్. సో ఏంటంటే విటమిన్ ఏ నుంచి ఇవి తీసుకుంటారు. సో ఇవి వాడడం వల్ల మన ఇలాంటి ఇష్యూస్ అన్ని చాలా వరకు తగ్గుతాయి. అండ్ నాకు ఇది ఎలా యూజ్ అయిందంటే నాకు పింపుల్స్ ఫస్ట్ లో బాగా వచ్చాయి, స్కిన్ కేర్ వాడాక నాకు చాలా వరకు తగ్గాయి. ఫస్ట్ ఫిల్డ్ పింపుల్స్ ఏంటంటే ఎప్పుడో ఒకటి వస్తాయి, 2-3 వస్తాయి, మిగతా అన్ని ఏంటంటే కమెడాన్స్ వస్తాయి ఎక్కువ. కమెడాన్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అవి సాల్సిలిక్ యాసిడ్ తగ్గేవి. కానీ కమెడాన్స్ ఏమవుతాయి అంటే నాకు కమెడాన్స్ వచ్చి దాని మీద ఇక అవేంటంటే క్రీమ్స్ యూజ్ చేసినా ఎక్కువ వస్తూ ఉంటాయి. అండ్ అవేంటంటే తర్వాత కొన్ని రోజులకి 2-3 డేస్కి ఫస్ట్ ఫిల్ అయిపోయి బ్లాక్ అయిపోయి అలా ఉండేసి పెద్ద పింపుల్ లాగా వచ్చి మళ్ళీ దాన్ని మచ్చపడి ఇలాంటి ఇష్యూస్ అన్నీ వచ్చాయి. సో అలాంటి ప్రాబ్లంకి నాకు ఇది బాగా యూజ్ అయింది. కమెడాన్స్కి చాలా బాగా వర్క్ అయింది నాకైతే. అండ్ ఈవెన్ యాక్నే తర్వాత కమెడాన్ వచ్చిపోయాక పెద్ద పింపుల్గా మారట్లేదు, నాకు కమెడాన్ వస్తుంది ఇది యూజ్ చేశాక నాకు మళ్ళీ తగ్గిపోతుంది, అది పింపుల్ గా మారట్లేదు, క్లియర్ చేస్తుంది ఇది స్కిన్ టర్నోవర్ పెంచడం వల్ల. ఓకేనా? సో ఇదైతే ఎలా వాడాలంటే మీరు ఒక పీ సైజ్ అమౌంట్ మాత్రమే తీసుకోవాలి, కొంచెం చిన్న పీ సైజ్ అమౌంట్ తీసుకొని నైట్ టైం యూజ్ చేయాలి. ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి, మాయిశ్చరైజర్ అప్లై చేశాక ఈ క్రీము ఎడాప్లిన్ ఒక పీ సైజ్ అమౌంట్ ఫేస్ మీద అప్లై చేసేసి తర్వాత మళ్ళీ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి. ఇది ఫస్ట్ వచ్చేసి వీక్లీ వన్స్ యూజ్ చేయాలి, ఇది మస్ట్ రూల్. వీక్లీ వన్స్ యూజ్ చేయాలి, తర్వాత వీక్లీ ట్వైస్ అలా పెంచుకుంటా వెళ్ళాలి. తర్వాత మీకు స్కిన్ బాగానే ఉంది అనుకున్నప్పుడు తగ్గించడం అండ్ మళ్ళీ పెంచడం. దీనివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు, ఆపేసాక ఇష్యూస్ రావడం అలా ఉండదు. అండ్ ఇది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటేనే బెటర్, ఎందుకంటే స్కిన్ టర్నోవర్ అనేది పెరుగుతూ ఉంటే స్కిన్ అనేది చాలా బాగుంటుంది, క్లియర్ గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది స్కిన్ అనేది. ఇలాగనేది దీన్ని ఏంటంటే శాండ్విచ్ మెథడ్ అంటారు యాక్చువల్లీ. మాయిశ్చరైజర్ యూజ్ చేసి క్రీమ్ యూజ్ చేసి తర్వాత మళ్ళీ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. ఈ రెటినాయిడ్స్ వాడేటప్పుడు ఇలాగే వాడాలి. ఈవెన్ ట్రెటిన్ క్రీమ్ కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను. ట్రెటిన్ కూడా ఒక రెటినాయిడే, అది బాగా యాక్నే ఎక్కువగా ఉంది, మచ్చలు పెద్దగా లైక్ ఫస్ట్ ఫిల్డ్ పింపుల్ పెద్దవి ఉన్నాయి, చాలా మందికి ఎక్కువ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు యూజ్ చేస్తే వాళ్ళకి రిజల్ట్ ఇంకా బాగా వస్తుంది. ట్రెటిన్ యూజ్ చేస్తే అది కొంచెం హై పవర్ గా ఉంటుంది. ఇదేంటంటే కమెడాన్స్ ఉన్న వాళ్ళు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, చిన్న పింపుల్స్ ఉన్నాయి అండ్ మచ్చలు ఉన్నాయి అనుకునే వాళ్ళు ఇది యూజ్ చేయవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ డే వచ్చేసి సన్ స్క్రీన్ మస్ట్ యూజ్ చేయాలి నేను చెప్పే క్రీమ్స్ అన్నింటికి. సో దీనికి కూడా సన్ స్క్రీన్ అనేది నెక్స్ట్ డే మస్ట్ యూజ్ చేయాలి. ఓకేనా? వీక్లీ వన్స్ అలా యూజ్ చేయండి. ఫస్ట్ రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది రెటినాయిడ్ యూజ్ చేయడం వల్ల. సో ఇది వచ్చేసి ఎడాఫ్రిన్. ఓకేనా? సో ఇవన్నీ నేను యూజ్ చేసినవే. సో నేను ఇచ్చే ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను యూజ్ చేసి ఎలా ఉన్నాయి అని చెప్పేసి పెడతాను. నాకు నా ప్రీవియస్ స్కిన్ చూసుకుంటే ఇప్పుడు దాని మీద చాలా వరకు అనేది నా స్కిన్ చేంజ్ అవుతూ వచ్చింది. ఓకేనా?
సో మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.